హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి ఆట్రా టెస్ట్నెట్ అనమాట. ఇది ప్రజెంట్ వచ్చేసి 5 మిలియన్ ఫండ్స్ అన్నది రైజ్ చేశారు. రివార్డ్స్ అన్నవి ఇంకా మెన్షన్ చేయలేదు. జస్ట్ మీకు గిట్ హబ్ అకౌంట్ ఉంటే సరిపోతుంది, ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మ్యాక్సిమం రన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇన్వెస్టర్స్ చూసుకుంటే మీకు ఇక్కడ మెన్షన్ చేశారు, వీళ్ళంతా ఈ ఆట్రా టెస్ట్నెట్లో ఇన్వెస్ట్ చేశారనమాట. ప్రజెంట్ అయితే 5 మిలియన్ అన్నది రైజ్ చేశారు. రివార్డ్స్ గురించి ఏమైనా అప్డేట్ వస్తే కనుక కమింగ్ మన ఛానల్లో నేను పోస్ట్ అప్డేట్స్ ఇస్తాను మీకు. సో ప్రజెంట్ అయితే మీకు గిట్ హబ్ అకౌంట్ ఒకటి ఉండాలి. ఇన్ కేస్ మీకు గిట్ హబ్ అకౌంట్ లేకపోతే కనుక గూగుల్ అకౌంట్ ఉంటే దాంతో సైన్ అప్ అవ్వండి. సో ఆల్రెడీ మీకు యూనియన్ టెస్ట్నెట్ చేస్తే కనుక మీ అందరికీ గిట్ హబ్ అకౌంట్స్ ఉంటాయి. జస్ట్ లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయ్యాక నేను ఇక్కడ కొన్ని కమాండ్స్ అన్నవి ఇస్తాను. ఇవి 1 బై 1 మీరు కాపీ పేస్ట్ చేయాలి. ఇది వచ్చేసి వాళ్ళ గిట్ హబ్ లింక్ అనమాట. ఇది మ్యాండేటరీ అనమాట. వన్స్ మీరు గిట్ హబ్ అకౌంట్ లాగిన్ అయ్యాక ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీ గిట్ హబ్ ఎక్కడైతే లాగిన్ అయ్యారో ఆ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్, అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీరు ఎక్కడైతే గిట్ హబ్ లాగిన్ అయ్యారో ఆ బ్రౌజర్లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓకేనా? కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి నేను ఇచ్చిన గిట్ హబ్ లింక్ అన్నది మ్యాండేటరీ, అది కాపీ చేసుకున్నారు కాబట్టి పేస్ట్ చేయండి. ఓకేనా? సేమ్ గిట్ హబ్ ఎక్కడైతే మీకు అకౌంట్స్ ఉన్నాయో ఆ బ్రౌజర్లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి ఆట్రా వ్యాలెట్ వల్ల గిట్ హబ్ లింక్ అనమాట. మీరు వన్స్ పేస్ట్ చేశాక రైట్ సైడ్ మీరు లాగిన్ అయ్యాలో చెక్ చేసుకోండి. ఇది మ్యాండేటరీ. వన్స్ లాగిన్ అని ఉంటే కనుక ఇక్కడ ఫోర్క్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఫోర్క్ అన్నది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ఇలా రెపిసోటరీ నేమ్ అని ఉంది కదా, ఇది ఇలా వస్తుంది వ్యాలెట్ జెన్ అని చెప్పి. ఇలా ఉంచేసిన పర్లా, లేదా అవైలబుల్గా ఉన్న నేమ్ అన్నా మీరు ఇచ్చిన పర్లా. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఫోర్క్ అన్నది ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఒక ఫోర్క్ అన్నది క్రియేట్ అయింది. 1 or 2 minutes వెయిట్ చేయండి. వన్స్ క్రియేట్ అయ్యాక నెక్స్ట్ మనం 1 by 1 ఆ కమాండ్స్ అన్నవి రన్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఒక ఫోర్క్ అన్నది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయాక ఇక్కడ కోడ్ స్పేస్ అని ఉంది కదా, కోడ్ స్పేస్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కోడ్ స్పేస్ అని ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ కోడ్ స్పేస్ ఆన్ మెయిన్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేస్తే మీకు ఒక కొత్త పేజ్ అన్నది ఓపెన్ అయ్యి ఒక టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యింది. మన గిట్ హబ్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్తో ఒక టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యింది. అక్కడ మనం ఇప్పుడు ఆ కమాండ్స్ అన్నవి నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఆ కమాండ్స్ అన్ని 1 by 1 మీరు కాపీ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇలా టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యింది. ఒక 2 to 3 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఆల్రెడీ టెర్మినల్లో ఉంటారు. ఇన్ కేస్ మీరు పక్కన ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ అవుట్పుట్ పోర్ట్స్లో ఎక్కడున్నా కానీ ఈ టెర్మినల్లోకి వచ్చేసేయండి. టెర్మినల్లోకి వచ్చాక ఒక 2 to 3 minutes వెయిట్ చేయండి. టెర్మినల్ అనేది లోడ్ అయింది. వన్స్ లోడ్ అయ్యాక 1 by 1 కమాండ్స్ అన్నవి కాపీ పేస్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే టెర్మినల్ లోడ్ అయింది కాబట్టి ఫస్ట్ కమాండ్ అనేది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా పేస్ట్ అయ్యిద్ది. ఇక్కడ మీరు పేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి మీరు పేస్ట్ చేస్తున్నవి అలౌ చేయమంటారా వద్దా, బ్లాక్ చేయమంటారా అని అడిగిద్ది. మనం పేస్ట్ చేయాలి కాబట్టి అలౌ మీద క్లిక్ చేయండి. అలౌ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనం కాపీ చేసింది పేస్ట్ అయ్యిద్ది. ఎంటర్ క్లిక్ చేయండి. సో ఎంటర్ క్లిక్ చేస్తే ఇవి ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. సెకండ్ కమాండ్ అనేది కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇలా డాలర్ సింబల్ వస్తుంది. ఫస్ట్ కమాండ్ ఫినిష్ అయిపోయాక అప్పుడు డాలర్ సింబల్ వచ్చాక అప్పుడు సెకండ్ కమాండ్ అనేది కాపీ చేసుకున్నాం కదా, అది రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ అయ్యిద్ది. ఎంటర్ క్లిక్ చేయండి. సో సెకండ్ కమాండ్ కూడా అది ఇన్స్టాల్ అవుతాయి. ఈ లోపల థర్డ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. మొత్తం నేను మోనోలో ఇచ్చేసాను. జస్ట్ మీరు ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ ఈ కమాండ్ అన్నది కాపీ అయ్యిద్ది. సో నెక్స్ట్ మళ్ళీ గిట్ హబ్కి వచ్చేసేయండి. ఇక్కడ 100% అన్నది ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక డాలర్ సింబల్ వచ్చాక అప్పుడు నెక్స్ట్ కమాండ్ అన్నది పేస్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకున్నాం కదా, అది పేస్ట్ చేయాలి వన్స్ ఇక్కడ అన్ని డౌన్లోడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాకే. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మిస్ చేసుకోవద్దు. మ్యాక్సిమం ఈజీ వేలోనే చెప్తున్నాను. ఇంకా వేరే చేయాలంటే ఉబంటులో చేయొచ్చు, బట్ ఈ ప్రాజెక్ట్కి అంత అవసరం లేదు. జస్ట్ గిట్ హబ్ యూజ్ చేసుకుని మనం 1 by 1 వాళ్ళ గిట్ హబ్లోనే ఒక కోడ్ స్పేస్ అన్నది క్రియేట్ చేసి రన్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకున్నాం కదా, అది పేస్ట్ చేయండి. అంటే రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా? అప్పుడు క్లోనింగ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ చేయాలి. సో దానికి వచ్చేసి ఫోర్త్ కమాండ్ కాపీ చేసుకోండి. వన్స్ ఇక్కడ మొత్తం కంప్లీట్ అవ్వనండి. కంప్లీట్ అయ్యాక ఫోర్త్ కమాండ్ అన్నది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పోర్ట్ అన్నది రన్నింగ్ అవుతున్నట్టు వచ్చింది. అలాగే ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేయమని ఒక పాపప్ వస్తుంది.
సో ఇక్కడ మీరు మ్యాండేటరీ అనమాట. ఇది ఓపెన్ ఇన్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకోమని చెప్పి జనరేట్ చేసుకోమని మీకు ఒక్కొక్క న్యూ ట్యాబ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జనరేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కీ సీడ్ ఫ్రేసెస్ కానీ ప్రైవేట్ కీ కానీ మొత్తం జనరేట్ చేస్తుంది. సో కిందకి బాటమ్ స్క్రోల్ చేస్తే యువర్ వ్యాలెట్ అని చెప్పి ఇక్కడ మీకు ఒక వ్యాలెట్ అన్నది క్రియేట్ చేసింది. ఓకే, వాటి సీడ్ ఫ్రేసెస్ అలాగే ప్రైవేట్ కి పబ్లిక్ కి మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి, ఆర్ట్రా అడ్రస్ అన్ని. ఇది మొత్తం ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, స్క్రీన్ షాట్ ఇక్కడ నుంచి యువర్ వ్యాలెట్ దగ్గర నుంచి బాటమ్కి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక వన్ స్టెప్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక మీకు ఇక్కడ వ్యాలెట్ అండ్ జెన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆర్ట్రా వ్యాలెట్ అని చెప్పి కనపడిద్ది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కూడా షో అవుతాయి సేమ్ అవే సీడ్ ఫ్రేసెస్ ప్రైవేట్కి పబ్లిక్కి ఈ అడ్రస్ ఎందుకంటే ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుంటాకి. సో ఈ అడ్రస్ అన్నది మొత్తం ఇవన్నీ సేవ్ చేసుకోండి. ఇది కూడా స్క్రీన్ షాట్ అన్నది తీసుకోండి, 2 సేవ్ అవుతాయి మీకు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వరకు అయిపోయింది, కీస్ అన్నవి కూడా సేవ్ చేసేసుకున్నాం. ఇప్పుడు జనరల్ న్యూ ట్యాబ్ అంటే న్యూ టెర్మినల్ అనేది ఓపెన్ చేస్తున్నాం. న్యూ టెర్మినల్ ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడే మీకు ప్లస్ సింబల్ ఉంది. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే న్యూ టెర్మినల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు న్యూ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓల్డ్ టెర్మినల్ ఇక్కడ బన్ అని చెప్పి ఉంది కదా, ఇదనమాట. ఓకే, ఓల్డ్కి వెళ్ళాలంటే పైన క్లిక్ చేయండి, న్యూకి వెళ్ళాలంటే ఇప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి కింద బ్యాష్లో ఉంటుంది కింద. ఓకే, న్యూ టెర్మినల్లో ఉన్నప్పుడు ఇప్పుడు న్యూ టెర్మినల్ మనం ఏం చేయాలంటే ఈ 6th కమాండ్ అన్నది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ అయింది, ఎంటర్ క్లిక్ చేయండి. సో 6th కమాండ్ ఇచ్చాక క్లోన్ అయిపోయింది కదా. ఇప్పుడు 7th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. జస్ట్ ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 8th కమాండ్ కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఎంటర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 9th కమాండ్ కాపీ చేసుకోండి, గిట్ హబ్ ఓపెన్ చేసి $సింబల్ రాగానే రైట్ క్లిక్ ఇవ్వండి, ఎంటర్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 10th కమాండ్ కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ ఎంటర్. ఓకే, ఇవన్నీ కొత్త టెర్మినల్లో చేస్తున్నాం మనం 6th కమాండ్ నుంచి. ఓకేనా, 6th కమాండ్ నుంచి కొత్త టెర్మినల్లో చేస్తున్నాం, అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి 11th కమాండ్ కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 12th కమాండ్. ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇందాక జనరేట్ చేసిన సీడ్ ఫ్రేసెస్ ప్రైవేట్కి ఆర్ట్రా అడ్రస్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి మనం ప్రైవేట్కి అండ్ ఆర్ట్రా అడ్రస్ అన్నది సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి ఆ కమాండ్ అన్నది కాపీ చేసుకున్నాం కదా, పేస్ట్ చేసి అది రైట్ క్లిక్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రైవేట్కి అలాగే ఆ అడ్రస్ అన్నది ప్రొవైడ్ చేయమంటుంది. కింద ఆర్పిసి అన్నది చేంజ్ చేయొద్దు, అది కాన్స్టెంటే. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ ప్రైవేట్ కీ అన్నది ఉంది కదా, ఈ ప్రైవేట్ కీ అన్నది కాపీ చేసుకోండి. కంట్రోల్ సి ఇస్తే కాపీ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఈ టెర్మినల్లో అప్ యారో డౌన్ యారో క్లిక్ చేసేసి ఈ టెర్మినల్లోకి వచ్చి ప్రైవేట్ కీ అన్న దగ్గర ఈ బ్యాక్ స్పేస్ ఇచ్చేసి అవి రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసి కంట్రోల్ వి అని ఇవ్వండి, పేస్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కింద అడ్రస్ ఉంది కదా, ఇది కూడా బ్రాకెట్స్ లోపల ఉన్న కొటేషన్స్ లోపల ఉన్న మొత్తం అడ్రస్ అన్నది రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసి మీ అడ్రస్ ఉంది కదా, మీ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే కమాండ్ వచ్చేసి కంట్రోల్ ఎక్స్ ఎంటర్, అదే కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్. ఓకే, కంట్రోల్ ఎక్స్ నెక్స్ట్ వై తర్వాత ఎంటర్. ఇప్పుడు అది సేవ్ అయిపోయింది. మన ప్రైవేట్కి మన ఆర్ట్రా అడ్రస్ అన్నది ఇచ్చి సేవ్ చేసాము. ఇప్పుడు రన్ చేయాలి. సో రన్ చేయడానికి వచ్చేసి రన్ కమాండ్ 13th కమాండ్, ఇది వచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం మనకు వచ్చిన ప్రైవేట్ కీస్తో వాటితో ఇప్పుడు మనకి ఇది అన్నది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కొంచెం స్క్రీన్ అన్నది మీకు ఎలా చేసి చూపిస్తాను. సో ఇలాగా మీకు బ్లూ స్క్రీన్ అన్నది వస్తుంది అనమాట. ఇక్కడ సెండ్ ట్రాన్సాక్షన్ అయితే 1 ప్రెస్ చేయమంటుంది, అదే బ్యాలెన్స్ ఏమన్నా రీఫ్రెష్ చేసుకోవాలంటే కనుక 2 ప్రెస్ చేయమంటుంది, మల్టీ సెండ్ అయితే 3 ప్రెస్ చేయమంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్స్ అన్నవి సెండ్ చేయాలి. సో అందుకని మీరు ఏం చేస్తారంటే 1 ప్రెస్ చేయాలి. అది ఎలాగంటే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే కమాండ్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు ఒకసారి మినిమైజ్ చేసి.
ఇక్కడ ఈ కర్సర్ ఉంది కదా, ఇది పైకి మూవ్ చేస్తే ఇక్కడ కమాండ్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు 1 అని చెప్పి ఇవ్వండి. 1 అని చెప్పి ఇస్తే నెక్స్ట్ వచ్చేసి 1 అన్నది తీసుకుని సెండ్ ట్రాన్సాక్షన్ అన్నది అడిగిద్ది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఒక ఫార్మాట్ ఇచ్చాను. ఈ ఫార్మాట్లో ఇక్కడ సెండ్ టు అని ఉంది కదా, దీని తర్వాత ఇక్కడ ఆర్డర్ అడ్రస్ ఉంది కదా, ఓసిటీ దగ్గర నుంచి ఈ జేఎం వరకు వేరే వాళ్ళ అడ్రస్ అన్నది మీరు రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేసి అమౌంట్ కూడా మీకు 0.001 కావాలా, ఎంత కావాలంటే అంత మీరు జస్ట్ ర్యాండమ్గా కొంత అమౌంట్ అన్నది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి సెండ్ చేయాలి. అడ్రస్లు కావాలంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను, ఇక్కడ అడ్రసెస్ అన్నవి ఫౌండ్ అవుతాయి. లేదంటే మన గ్రూప్లో ఎవరైనా చేస్తే కనుక ఈ ప్రాజెక్ట్ వాళ్ళ అడ్రస్లు అన్నది ఇవ్వమనండి. ఫ్యాసెట్ కావాలి కాబట్టి మనకు ఇప్పుడు ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుందాం. అలాగే డిస్కార్డ్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది వచ్చేసి ఫ్యాసెట్ లింక్. ఈ ఫ్యాసెట్ లింక్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఇందాక అడ్రస్ జనరేట్ చేసింది కదా, ఆ అడ్రస్ అన్నది ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. సో మీరు నోట్ప్యాడ్లో సేవ్ చేసుకోండి ప్రాపర్గా. కీస్ అన్నది కానీ, ప్రైవేట్ కీ కానీ, పబ్లిక్ కీ కానీ, అడ్రస్ కానీ అవన్నీ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, ఇదేం టిక్ చేయొద్దు మనం, ఎందుకంటే వ్యాలిడేటర్ ఏం కాదు కదా. జస్ట్ ఈ క్యాప్చా అన్నది కంప్లీట్ చేయండి. అడ్రస్ పేస్ట్ చేసి ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అన్నది సెలెక్ట్ చేయండి. క్లెయిమ్ టెస్ట్ నెట్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. ప్రెజెంట్ ఏంటంటే ఇలా ఫ్యాసెట్ సైట్ అన్నది డౌన్ ఉంది. సో ఫ్యాసెట్ అన్నది రావట్లేదు. ఈ వన్స్ అప్డేట్ చేస్తే నేను మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో అప్పుడు మీరు ఇక్కడ నుంచి ఈ వెబ్సైట్ నుంచి ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. మరి ప్రెజెంట్ ఫ్యాసెట్ కావాలి కాబట్టి ట్రాన్సాక్షన్ చేయాలంటే ఇక్కడ డిస్కార్డ్ లింక్ ఇచ్చాను. ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. వాళ్ళు డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. డిస్కార్డ్లో జాయిన్ అయ్యి అక్కడ మన వ్యాలెట్ అడ్రస్ అన్నది ఇస్తే ఎవరొకరు మనకు టోకెన్స్ అన్నవి సెండ్ చేస్తారు. సో అది ఎలాగేంటన్నది నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో వాళ్ళు డిస్కార్డ్ లింక్ అన్నది ఓపెన్ చేశాక ఇక్కడ యాక్సెప్ట్ ఇన్వైట్ అని వస్తుంది. యాక్సెప్ట్ ఇన్వైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు యాక్సెప్ట్ అయ్యిద్ది అనమాట. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి, మళ్ళీ ట్రై చేయండి. సో సేమ్ ప్రతి దాంట్లో మీరు ఎలా అయితే చేస్తారో సేమ్ అలాగే అనమాట. కంప్లీట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ మీద టిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, వెరిఫై దగ్గర ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్న సింబల్ది క్లిక్ చేయండి, ఎమోజీ. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు వెరిఫై అయిపోతారు. వన్స్ వెరిఫై అయిపోయాక మీరు ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ బాటమ్ స్క్రోల్ చేస్తే ఫర్ టోకెన్ షేరింగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీరు వీళ్ళు ఎలాగైతే పోస్ట్ చేస్తున్నారో సేమ్ అలాగే మీ ఆర్డర్ అడ్రస్ ఉంటుంది కదా, మీ ఆర్డర్ అడ్రస్ అన్నది పోస్ట్ చేయాలి. ఓకే, ఈ ఆర్డర్ అడ్రస్ అన్నది ఉంది కదా, ఈ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాళ్ళు ఫ్యాసెట్ అన్నది సెండ్ చేస్తారు ఎవరో ఒకళ్ళు. ఇన్ కేస్ ఎవరో సెండ్ చేయకపోతే కనుక వన్స్ వెబ్సైట్ అనేది వర్క్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో అప్పుడు అక్కడ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాక మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఫ్యాసెట్ అన్నది వస్తే కనుక ఇక్కడ రన్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి 1 2 3 4 5 అలాగా. ఇక్కడ కమాండ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేయాలనుకోండి 1 ప్రెస్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు ఇలా డిస్ప్లే అయింది 1 అని. ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అడ్రస్ అడిగిద్ది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఈ అడ్రస్సే వేరే ఫ్రెండ్ది అనుకోండి. ఓకేనా, ఆ అడ్రస్ అన్నది ఎంటర్ చేస్తున్నాను. పేస్ట్ చేశాను. ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అమౌంట్ అడిగిద్ది. జస్ట్ రఫ్గా ఇలా ఇచ్చేయండి అమౌంట్. మీ దగ్గర ఫ్యాసెట్ లేదు కదా, జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అమౌంట్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షనల్ అని వస్తుంది. మళ్ళీ ఎంటర్ చేసేయండి. స్కిప్ అని ఉంది కదా, ఎంటర్ క్లిక్ చేసేసేయండి. చేస్తే ఇక్కడ ఫ్యాసెట్ అన్నది అదే వేరే వ్యాలెట్కి అన్నది ట్రాన్సాక్షన్ అన్నది సెండ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఫ్యాసెట్ లేదు కాబట్టి ఇలా ఎర్రర్ వచ్చింది, ఫెయిల్ టు గెట్ నన్స్ అని చెప్పి. సో ప్రెస్ ఎంటర్ టు గో బ్యాక్ అని ఎంటర్ ప్రెస్ చేసేసేయండి. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేస్తారు. సో ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇది క్లోజ్ చేసేసారు అనుకోండి, ఈ ట్యాబ్ అనేది క్లోజ్ చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ డే ఓపెన్ చేయాలి. నెక్స్ట్ డే ఓపెన్ చేయాలంటే జస్ట్ గిట్ హబ్ లింక్ ఇచ్చా కదా, ఈ గిట్ హబ్ లింక్ అన్నది మీరు జస్ట్ ప్రెస్ చేయండి సరిపోద్ది. జస్ట్ ఈ గిట్ హబ్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. ఈ గిట్ హబ్ లింక్ అన్నది పోస్ట్ నుంచి కాపీ చేసుకొని మళ్ళీ మీరు ఎక్కడైతే గిట్ హబ్ రన్ చేశారో వాళ్ళది పేస్ట్ చేయండి. జస్ట్ సరిపోద్ది. ఓకేనా, జస్ట్ వాళ్ళ గిట్ హబ్ లింక్ అన్నది కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అయ్యిద్ది నెక్స్ట్ డే అన్నది నేను చూపిస్తున్నాను. ఇక్కడ కోడ్ అని ఉంది కదా, ఈ కోడ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆల్రెడీ మనం రన్ చేస్తున్నాం కదా, అది కనపడిద్ది. ఇక్కడ ఈ నేమ్ అన్నది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యిద్ది. ఆ టెర్మినల్లో మనం రన్ చేస్తున్నాం. సో అక్కడ మీరు జస్ట్ అది ఒక్కటి ప్రెస్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ డే ఎలా రన్ చేయాలి ఏంటన్నది నేను చూపిస్తున్నాను జస్ట్ మీకు.
ఇప్పుడు నెక్స్ట్ పేజ్ అన్నది ఓపెన్ అయింది. ఇక్కడ మన టెర్మినల్ అన్నది చూపిస్తుంది. ఫస్ట్ క్రియేట్ చేసిన టెర్మినల్, అలాగే సెకండ్ క్రియేట్ చేసి క్లోన్ చేసిన టెర్మినల్. సెకండ్ క్రియేట్ చేసింది దేనికంటే ట్రాన్సాక్షన్స్ చేయడం కోసం అనమాట. సో ఇలాగా మీకు ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం క్రియేట్ చేసిన 2 టెర్మినల్స్ కనపడితే సెకండ్ టెర్మినల్ ఓపెన్ చేయండి. బ్యాష్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇలాగ వస్తుంది. మీరు జస్ట్ ఇక్కడ స్క్రీన్ దగ్గర బ్లూ కమాండ్ కింద జస్ట్ టచ్ చేయండి. టచ్ చేసి 1 ప్రెస్ చేయండి. ఓకేనా, 1 ప్రెస్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు వచ్చేసి అడ్రస్ ఇమ్మంటుంది. డిఫరెంట్ అడ్రస్ అన్నది మన గ్రూప్స్లో కలెక్ట్ చేసుకోండి, లేదా వాళ్ళ డిస్కార్డ్లో ఉంది కదా, లేదా నేను ఇక్కడ ఒక స్కాన్ పెట్టా కదా, ఇక్కడన్నా తీసుకోండి. తీసుకుని ఆ అడ్రస్ అన్నది ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసి నెక్స్ట్ కొంత అమౌంట్ అన్నది ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అలాగే డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నవి కంప్లీట్ చేయండి. ఓకేనా, సో వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మ్యాక్సిమం ఎవరు మిస్ చేసుకోవద్దు. గిట్హబ్ అకౌంట్స్ ఉంటే కనుక జస్ట్ నేను చెప్పినట్టు రన్ చేయండి, సరిపోద్ది. ఇక్కడ ఎప్పుడు టెర్మినల్స్ అన్న రన్ అవుతూ ఉంటాయి. సో 24 అవర్స్ ఏం రన్ అవ్వదు, మనకు అంత కూడా అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్కి 4 అవర్స్ అలా వర్క్ అయ్యిద్ది. ఈ గిట్ హబ్లో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ అదే యాక్టివ్ అయిపోద్ది. సో ఉబంటు, పవర్ షెల్ ఇవేమి వద్దు, జస్ట్ ఇక్కడ గిట్ హబ్లో నేను చెప్పినట్టు చేయండి, సరిపోద్ది. డైలీ కానీ లేదా వీక్లీ ట్వైస్ కానీ జస్ట్ ఓపెన్ చేసి కొంతమందికి ట్రాన్సాక్షన్ చేయండి. వీక్లీ చేసినా పర్లేదు, 2 డేస్కి ఒకసారి చేసినా పర్లేదు. ఇంకా రివార్డ్స్ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి వన్స్ రివార్డ్స్ మెన్షన్ చేశాక నేను ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఏమన్నా వచ్చినా కానీ మీకు ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో కొత్త యూజర్స్ ఎవరన్నా వాచ్ చేస్తుంటే కనుక వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాని త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.